వేరు పురుగు, లద్దె పురుగు ఆగస్టు నెలలో పంటలకు అత్యధిక నష్టం కలిగించే ప్రమాదకరమైన పురుగులు ఇవే. వీటిని మీరు సరైన సమయంలో నియంత్రించకపోతే మీరు పడిన కష్టం అంతా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పురుగు పంటలోకి వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ముఖ్యంగా వీటిని పూర్తిగా ఎలా నియంత్రించాలో ఈ అన్ని విషయాలనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నమస్కారం రైతులారా, కాత్యాని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ లో మొదటి భాగంలో వేరు పురుగును ఎలా గుర్తించాలి, దాని లైఫ్ సైకిల్ ఏంటో పూర్తిగా చెప్పి ఇంకా ఈ వీడియో చూడకపోతే పైన కనిపించిన లింక్ లో ముందు దాన్ని చూసి రండి. ఈ రెండో భాగంలో పంట ఇప్పటికే పొలంలో పెరిగి ఉన్నప్పుడు వేరు పురుగును ఎలా కంట్రోల్ చేయాలో, ఏ ప్రోడక్ట్ వాడాలో మాత్రమే మాట్లాడుకుందాం. రైతులారా, ఈ వేరు పురుగు నివారణ గురించి చెప్పే ముందు మీ పొలంలో ఈ లక్షణాలు ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. నేలలో తేమ బాగానే ఉంది, అయినా కొన్ని మొక్కలు ఒక్కసారి వాడిపోతున్నాయా, ఇంకా ఈ వాడిపోయిన మొక్కలు లాగి చూస్తే వేర్లు కొరికినట్లుగా సులభంగా బయటకు వస్తుందా? అయితే ఇవన్నీ వేరు పురుగు దాడి చేసిన లక్షణాలు రైతులారా. ఒకవేళ మీరు 100% వేరు పురుగు మీ పొలంలో ఉందో లేదో నిర్ణయించుకోవాలనుకుంటే వాడిపోయి ఉన్న మొక్క పక్కన 15 నుండి 20 సెంటీమీటర్ల లోతుగా తవ్వండి. అక్కడ మీకు తెల్లగా సి ఆకారంలో గోధుమ రంగు తలతో ఒక పురుగు కనిపిస్తే అదే మన వేరు పురుగు. రైతులారా, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. ఇప్పుడు ఇది ఆగస్టు నెల కాబట్టి ఈ పురుగు అనేది లార్వా స్టేజ్ లో ఉంటుంది. ఇంకా ఈ పురుగు 15 నుండి 20 సెంటీమీటర్ లోతున వేర్ల దగ్గర యాక్టివ్ గా ఉంటుంది. రైతులారా, చలికాలం వచ్చినప్పుడు ఈ పురుగు అనేది 60 సెంటీమీటర్ లోతుగా వెళ్తుంది. అప్పుడు ఏ మందు వేసినా ఈ పురుగు దగ్గరకు మాత్రం చేరదు. అందుకే ఇప్పుడు ఈ వేరు పురుగు అనేది లార్వా స్టేజ్ లో ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడే దీన్ని అరికట్టాలి. ఇప్పుడు చాలా మంది రైతులు చేస్తున్న ఒక పెద్ద తప్పు గురించి చూద్దాం. మొక్కలు వాడిపోయినట్లు కనిపిస్తే చాలా మంది రైతులు ఏం చేస్తారు అంటే ఆకుల మీద స్ప్రే చేస్తారు. కానీ పురుగు నేల కింద ఉన్నప్పుడు పైన కొట్టిన మందు పురుగు దగ్గరకు అస్సలు చేరదు రైతులారా. అందుకే ఏ మందు అయినా సరే దాన్ని నేల కిందకు వేర్ల దగ్గర చేర్చాలి. అంటే డ్రెంచింగ్ పద్ధతిలో మొక్క వేర్ల దగ్గర ఇవ్వాలి రైతులారా. ఇప్పుడు ఏ మందులు వాడాలి, ఎప్పుడు వాడాలి ఒక్కొక్కటిగా చూద్దాం రైతులారా. మొదటిది పంటకు, నేలకు ఏ హాని చేయకుండా పనిచేసే ప్రోడక్ట్ కాత్యాని మెటా పవర్. ఇందులో మెటారైజియం అనిసోపోలే అనేది ఒక ఉపయోగకరమైన ఫంగస్ ఉంటుంది. ఈ ఫంగస్ అనేది నేలలో వేగంగా వ్యాపించి వేరు పురుగు లార్వా ఇంకా గుడ్లుపై దాడి చేస్తుంది. అయితే ముందుగా ఈ ఫంగస్ అనేది లార్వాపై తన కాలనీని ఏర్పరచుకొని తర్వాత ఈ ఫంగస్ అనేది పురుగు శరీరంలోకి ప్రవేశించి డైజెస్టివ్ మరియు ట్రాకియా సిస్టమ్ పై దాడి చేస్తుంది. దానివల్ల పురుగు అనేది మొత్తం చనిపోతుంది. ఇది ఒక బయాలజికల్ సొల్యూషన్ కాబట్టి ఇది పంటకు ఇంకా నేలకు ఏ హాని కలిగించదు రైతులారా. పైగా ఒక్కసారి వేస్తే 15 నుండి 45 రోజుల వరకు పనిచేస్తుంది రైతులారా. దీన్ని 2 విధాలుగా వేయొచ్చు రైతులారా. మొదటిది కాత్యాని మెటా పవర్ ఎకరాకు 2 కిలోలు తీసుకొని బాగా కుళ్ళిన 25 నుండి 50 కిలోల పశువుల ఎరువులు తీసుకొని దానిలో బాగా కలిపి మొక్క వేర్ల దగ్గర చల్లండి రైతులారా. ఒకవేళ పశువుల ఎరువు అందుబాటులో లేకపోతే ఇసుకతో కూడా కలిపి వేయొచ్చు రైతులారా. అసలు పశువుల ఎరువు ఎందుకు అవసరం అంటే ఈ ఫంగస్ నేలలో వేగంగా పెరగడానికి ఇంకా బతకడానికి సేంద్రియ పదార్థం అనేది అవసరం. అప్పుడు ఈ పశువుల ఎరువు అనేది దానికి సరైన వాతావరణం అనేది ఇస్తుంది. దీంతో ఇది వేగంగా వ్యాపించి పురుగు దగ్గరకు త్వరగా చేరుతుంది. ఇప్పుడు రెండో పద్ధతి చూద్దాం రైతులారా, అదే డ్రెంచింగ్. ఒక ఎకరానికి 2 లీటర్ల మెటా పవర్ ను తీసుకొని 200 లీటర్ నీటిలో కలిపి మొక్క వేర్ల దగ్గర పోయండి రైతులారా. ఇక వేరు పురుగు ఎక్కువగా ఉండి వెంటనే బలమైన రిజల్ట్స్ కావాలంటే 2 కెమికల్ ఆప్షన్స్ ఉన్నాయి రైతులారా. మొదటిది కాత్యాని షూర్వీర్ అంటే క్లోథియాయిడిన్ 50% WG. దీన్ని ఎకరాకు 12 నుండి 16 గ్రాముల చొప్పున నీటిలో కలిపి మొక్క వేర్ల దగ్గర డ్రెంచింగ్ చేయండి రైతులారా. ఇది ఒక సిస్టమిక్ మందు. మొక్కలోకి వెళ్లి వేరు పురుగు వేర్లకు కొరకడానికి వచ్చినప్పుడు దాని నర్వస్ సిస్టమ్ పైన పనిచేస్తుంది. దాని వల్ల ఈ పురుగు అనేది మొత్తం చనిపోతుంది రైతులారా. రెండో కెమికల్ ఆప్షన్, ఇది వేరు పురుగుకు అత్యంత ఎఫెక్టివ్, అదే కాత్యాని నాశక్. ఇందులో ఫిప్రోనిల్ 40% ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 40% WG ఉంటుంది. ఇందులో 2 వేర్వేరు మందులు కలిసి ఉండటం వల్ల ఒకటి పురుగు తాకగానే పనిచేస్తుంది, రెండోది మొక్కలోకి వెళ్లి లోపల నుంచి పనిచేస్తుంది రైతులారా. అందుకే వేరు పురుగుపై దీని పని చాలా బలంగా ఎక్కువ రోజుల వరకు ఉంటుంది రైతులారా. ఈ ప్రోడక్ట్ యొక్క డోసు పంట బట్టి మారుతుంది. వేరుశనగలో ఎకరాకు 100 నుంచి 120 గ్రాములు, చెరుకులో ఎకరాకు 175 నుంచి 200 గ్రాములు. దీన్ని కూడా నీటిలో బాగా కలిపి వేర్ల దగ్గర డ్రెంచింగ్ చేయాలి రైతులారా. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి రైతులారా, ఇది తేనెటీగలకు హానికారం కాబట్టి పూత దశలో మాత్రం అసలు ఉపయోగించకండి రైతులారా. ఏ ప్రోడక్ట్ అయినా సరిగ్గా పని చేయాలంటే 2 నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలి. మొదటిది నేలలో తేమ. ఈ మందులు వాడేటప్పుడు నేల అనేది తడిగా ఉండాలి. పొడిగా ఉన్న నేలలో ఎంత మందు వేసినా అది 15 నుండి 20 సెంటీమీటర్ లోతుగా వేరు పురుగు దగ్గరకు చేరదు. అందుకే డ్రెంచింగ్ కి ముందు పొలంలో కొద్దిగా నీరు పెట్టండి లేదా వర్షం పడంగానే ఈ మందులను వాడండి. ఇప్పుడు రెండో ముఖ్యమైన నియమం ఏంటంటే అది సమయం. పురుగు అనేది కంటికి కనిపించేదాకా ఇంకా మొక్క అనేది మొత్తం వాడిపోయేదాకా అసలు ఆగకండి రైతులారా. మొదటి లక్షణాలు కనిపించగానే పురుగు అనేది ఇంకా లార్వా స్టేజ్ లోనే ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనము సరైన చర్యలు తీసుకుంటే ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రైతులారా. ఇప్పుడు ఆగస్టు మంత్ కాబట్టి ఇది సరిగ్గా లార్వా స్టేజ్ లో ఉంటుంది కాబట్టి ఇదే సరైన సమయం రైతులారా. వేరు పురుగు సమస్య ఎక్కువగా
వచ్చే వేరుశనగ, సోయాబీన్, మిర్చి, టమాటా, చెరుకు అలాగే ఇతర కూరగాయల పంటలు ఈ ట్రీట్మెంట్ తప్పకుండా చేయండి రైతులారా. ఈ వీడియోలో చెప్పినట్లుగా సరైన సమయంలో నేలలో తేమ ఉన్నప్పుడు వేర్ల దగ్గర సరైన ప్రోడక్ట్ ఉపయోగిస్తే వేరు పురుగు సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అయితే రైతులారా, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, ఇంకా మీ మిత్రులకు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ సంవత్సరం మీ పొలంలో వేరు పురుగు వచ్చిందా, ఇంకా ఏ పంటలో వచ్చింది కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా మా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి. ధన్యవాదాలు.